దుబాయ్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. యూఏఈలో ఎక్కడికైనా వెళ్లినా తెలుగువారంటే గౌరవం ఉందని, జన్మభూమిని ఎప్పుడూ మరవద్దని పిలుపునిచ్చారు. 25 ఏళ్ల క్రితం ప్రతి ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ లక్ష్యంగా పెట్టుకున్నానని, మైక్రోసాఫ్ట్ను హైదరాబాద్కు తీసుకురావడం ద్వారా సత్యనాదెళ్ల వంటి నేతలు ప్రపంచ స్థాయికి చేరారని గుర్తు చేశారు. గల్ఫ్ దేశాల నుంచి 2024 ఎన్నికల్లో కూటమి విజయానికి ప్రవాసాంధ్రులు ఆర్థిక సహకారం అందించారని, ఆ సహకారం తన జీవితంలో మర్చిపోలేనని తెలిపారు. దుబాయ్ ఎడారిని స్వర్గంలా తీర్చిదిద్దినట్లు ఏపీలో అపార వనరులు ఉన్నందున మరింత అభివృద్ధి సాధ్యమని చెప్పారు. గూగుల్ విశాఖలో $15 బిలియన్ ఏఐ డేటా హబ్ స్థాపించనుందని, ఏఐ అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తుందని, తిరుపతి సమీపంలో స్పేస్ సిటీ ఏర్పాటుతో ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగాలకు అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, వర్చువల్ టెక్నాలజీ ద్వారా ఎక్కడ ఉన్నా కంపెనీ స్థాపించవచ్చని సూచించారు. సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ అబుదాబిలో స్వామినారాయణ్ మందిర నిర్మాణం మన సంస్కృతి గౌరవాన్ని చాటిందని అన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, దుబాయ్ సిలికాన్, ఓయాసియా భాగస్వామ్యంతో ఏఐ పరిశోధనలు, స్టార్టప్లను ప్రోత్సహించేందుకు ఒప్పందం కుదిరిందని తెలిపారు. యూఏఈ ఆర్థిక వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో సమావేశమైన సందర్భంగా ఆహార భద్రత, లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులపై చర్చించారని చెప్పారు. ఈ సందర్భంగా పిఏడెక్స్ గ్రూప్, కార్పోనాటిక్ గ్రూప్ సంస్థలు ఏపీలో 31,165 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశాయని మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. అంతర్గత జలమార్గాల అభివృద్ధి, కర్నూలు విమానాశ్రయంలో విమాన మరమ్మతు సదుపాయాలు, రిసార్టులు, గిడ్డంగుల ఏర్పాటులో పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రవాసాంధ్రుల కోసం 10 లక్షల బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు సీఎం ప్రకటించారు. 18 నుండి 60 ఏళ్ల మధ్య వయసున్న ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు తక్కువ ప్రీమియంతో ఈ బీమాకు అర్హులవుతారని, లీగల్ కౌన్సిలింగ్, డాక్యుమెంటేషన్, అడ్వకేట్ ఫీజుల సమస్యలను ఎన్ఆర్టీ సొసైటీ ద్వారా పరిష్కరించనున్నట్లు తెలిపారు. ప్రసూతి ఖర్చుల కింద 35,000, సిజేరియన్ కోసం 50,000 అందిస్తామని వెల్లడించారు. మొత్తం మీద దుబాయ్ పర్యటనలో సీఎం చంద్రబాబు ఏపీలో నాలెడ్జ్ ఎకానమీ దిశగా ముందడుగు వేయటమే లక్ష్యమని స్పష్టం చేశారు.